ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపింపజేయుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయనను. నేను షార్ట్కట్ చేస్తున్నాను. మొదటిది, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. చివరిది, ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఏమండి, ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఉప్పు కారం తినేవాళ్ళు ఎక్కడ ఆగుతారండి? లోక సామెత. ఉప్పు కారం తింటున్నాడట, ఏదైనా చేసేస్తాడట. ఆ ఉప్పు తిన్నటువంటి ఉప్పు కారం మనిషిని కుదురుండవట్లేదట. రకరకాల చెత్త కోరికలు ఆ హృదయంలో నిండి ఉండి దాన్ని బట్టి మనసు ఏం చేస్తూ ఉంటుంది? రకరకాల చెత్త ఆలోచనలు. ఇక శరీర అవయవాలన్నీ ఎఫెక్ట్ రెడీ అయిపోతాయి. శరీర అవయవాలన్నీ రెడీ అయిపోతాయి. హృదయంలో ఏదుందో, మనసు దేని కొరకు ఆలోచిస్తుందో, కన్ను దాని కొరకు ఎదుగుతుంది, దాని కొరకు వినటానికి చెవులు ఇష్టపడుతూ ఉంటాయి, దాని కొరకు మాట్లాడటానికి నోరు ఇష్టపడుతూ ఉంటుంది, ఆ సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి శరీరం లాడుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా అండి? ఏంటండి, ఆయన ఏ తప్పు చేశాడు? ఏ పాపం చేశాడండి? ఆయన బాప్తిస్మానికి వచ్చేసరికి, బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిసం పొందటానికి యోర్దాను నదికి వచ్చేసరికి, ఆయన నీళ్ళలోకి దిగి బాప్తిసం పొంది ఒడ్డుకు వస్తున్నటువంటి సందర్భంలో పరలోకపు తండ్రి క్రీస్తుని గురించి చెప్పినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను దేన్ని బట్టి, అప్పటికి 30 సంవత్సరాలు నిండాయి.